ఏఎం న్యూస్కి స్వాగతం. నంద్యాల జిల్లా రుద్రవరం మండల కేంద్రంలో మాజీ మంత్రి భూమా అఖిలప్రియ బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి భూమా అఖిలప్రియ గ్రామంలోని ఇంటింటికి తిరుగుతూ మేనిఫెస్టో పత్రాలను పంపిణీ చేస్తూ ప్రజల సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం నిర్వహించిన ప్రజావేదికలో మాజీ మంత్రి భూమా అఖిలప్రియ మాట్లాడుతూ ఫ్యాక్షన్ గడ్డపై ప్యాకేజీ ఫ్యామిలీ అన్న వార్త ఓ ప్రముఖ దినపత్రికలో రాస్తే ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రారెడ్డి ఉలిక్కిపడి ప్రెస్ మీట్ పెట్టి మరీ తన గురించి అని చెప్పడంతో వైసీపీ నాయకులు కార్యకర్తలు తలలు బాదుకున్నారని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను మార్చారని అఖిలప్రియ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలోని ప్రజలంతా ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, ఈ రాక్షస పాలన నుండి ఎప్పుడు బయటపడతామా అని ఎదురు చూస్తున్నారని అఖిలప్రియ తెలిపారు. గడిచిన 5 ఏళ్లలో వైకాపా నాయకుల అక్రమాలు, అవినీతి చూసి ప్రజలకు విరక్తి కలిగిందని, ఈసారి ప్రజలు పొరపాటు చేస్తే రాష్ట్రాన్ని దేవుడు కూడా కాపాడలేరని మాజీ మంత్రి తెలియజేశారు. రుద్రవరంలోని ఎస్సీ కాలనీలో ఓ పూరి గుడిసెకు 62,869 రూపాయల కరెంటు బిల్లు వచ్చిందని, కరెంటు బిల్లును చూపిస్తూ ఎంతమంది అధికారులకు చెప్పినా పట్టించుకోలేదని ఆ ఎస్సీ మహిళ మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు తెలిపారు. ఒక ఎస్సీ కుటుంబం నివసిస్తున్న పూరి గుడిసెకు 62,000 రూపాయల కరెంటు బిల్లు రావడం ఏంటని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు లింగం రంగనాయకులు, పోలా గురుమూర్తి, రాజారావు, లక్ష్మీకాంత్ యాదవ్, చంద్ర, బాచపల్లి నారాయణ, ఎర్రం ప్రతాప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రంగా సర్పంచ్ దగ్గర కాగితాలు ఏమన్నా ఉన్నాయి కదా, 3 సంవత్సరాలు అయిందా మీరు కోర్టు కేసు కూడా? సంవత్సరం అయింది, అయినా కూడా ఏం రాలేదు. కేవలం మన గ్రూప్ అనే మేడం తీసేసి ఏం పేరమ్మా నీ పేరు? 70,000 మాకే రాదు కదా. అదే కదా, మరి మీకు బిల్ ఎట్లా వచ్చింది? దాని వల్ల పెన్షన్ కూడా రాకుండా ఎస్సీలకి బిల్ ఎట్లా వచ్చింది? అది కూడా 70,000 బిల్లు ఈ కొట్టానికి. ఇది డబ్బులు మీకు ఇవ్వకుండా నొక్కేనానికి చేసే పని. ఇది పోయినావా వాళ్ళు ఏం చెప్పలేదా? ఈడికి పోయింటే ఏమో సరికాకి ఏమారం కాడికి ఆడలేదా? ఆ కరెంట్ ఆఫీస్ కాడికి పోతే ఊరు పట్టించుకోలేము మమ్మల్ని. ఎస్సీలకి 70,000 బిల్లు, కరెంటు బిల్లు ఇచ్చిన దుర్మార్గమైన ప్రభుత్వం ఇది. నా మనవాడు 7 ఏళ్ళ పిల్లలకి బియ్యం కార్డు మొన్న వేసిన బియ్యం 2 పిల్లలకు 7 ఏళ్ళు అయితే బియ్యం వేయలేవాలి. ఇది నువ్వు కట్టద్దు. కట్టినావా? కట్టలే, కట్టాను, కావాలి కట్టాను. ఏమి బిల్డింగ్ ఇచ్చి ఏమైనా గొప్పగా మిమ్మల్ని ఏమైనా చూసుకున్నారా? రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయి, ఎప్పుడెప్పుడు ఈ రాక్షస ప్రభుత్వం నుంచి, ఈ రాక్షస పరిపాలన నుంచి బయటపడాలని చెప్పి ప్రజలందరూ కూడా వేచి చూస్తున్నారు. ఈరోజు వైసీపీ నాయకులు ఈ 5 సంవత్సరాల్లో చేసిన అవినీతి, అక్రమాలు, అన్యాయాలు శృతిమించిపోయి ఈరోజు ప్రజలకు విరక్తి పుట్టడం ఒక ఎత్తు అయితే, ఇంకా ఏం చేయొచ్చు, ఇంకా ఎంత రక్తం పీల్చి తాగాలి అని చెప్పి కూడా వైసీపీ నాయకులు ఈరోజు చాలా విచిత్రమైన ఆలోచనలతో, విచిత్రమైన చేష్టలతో బయటకు పడుతున్నారు. ఈరోజు ఎక్కడ కూడా వైసీపీ నాయకులకి మనం చేసే అక్రమాలు బయటపడితే ప్రజలు ఏమనుకుంటారని భయం కూడా లేకుండా, ఏముంది మళ్ళీ ఎన్నికల టైంలో ఒక 500 ఎక్కువ ఇస్తాము, ఆ 500 ఎక్కువ ఒక క్వార్టర్ బాటిల్, ఒక బిర్యానీ ప్యాకెట్ ఇస్తే ప్రజలు మూర్ఖత్వంతో ఓట్లు వేస్తారు మళ్ళీ మనకే, దాంతో మళ్ళీ మనము పరిపాలన మొదలు పెట్టుకోవచ్చు అని చెప్పి ఒక ఆలోచనలో ఉన్నారు. ఈసారి ప్రజలు దేనికైనా కక్కుర్తిపడి ఓట్లు ఈసారి పొరపాటు జరిగితే మాత్రము ఆ దేవుడు కూడా కాపాడలేడు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీలు మా వాళ్ళు, బీసీలు మా వాళ్ళు, మిగతా కులం వాళ్ళంతా మా వెంటనే ఉన్నారు, అందరూ మా వెంటనే ఉన్నారని చెప్పి చాలా గొప్పగా చెప్తున్నారు. ఏ ఎస్సీలు అయితే అంతా నా వాళ్ళు అని చెప్పుకొని తిరుగుతున్నాడో జగన్మోహన్ రెడ్డి గారు, అదే ఎస్సీలని ఈరోజు వాళ్ళ మీద దాడులు చేపిస్తున్నాడు. అదే ఎస్సీ ఒక డ్రైవర్ని
చంపి డోర్ డెలివరీ చేస్తే ఆ ఎమ్మెల్సీని పక్కన కూర్చోబెట్టుకొని సభల్లో చాలా పెద్ద పెద్ద పదవులు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు స్వేచ్ఛనిస్తున్నారు. అదే ఎస్సీల మీద తప్పుడు కేసులు పెడితే పట్టించుకున్న నాదుడు లేడు. ఎక్కడ లేని గతంలో చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఎన్టీ రామారావు గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎస్సీల మీద భారం పెట్టకూడదు అని చెప్పి ఎస్సీలకి కరెంటు బిల్లు లేకుండా చేయడం జరిగింది. ఇక్కడ నేను రుద్రవరం హెడ్ క్వార్టర్స్లో డోర్ టు డోర్ ఇంటింటికి ప్రచారం చేస్తుంటే ఎస్సీ కాలనీ తిరుగుతున్నాను. ఎస్సీ కాలనీ తిరుగుతున్నప్పుడు అదేం బిల్డింగ్, గవర్నమెంట్ బిల్డింగ్, సచివాలయం బిల్డింగ్లు కట్టినారు. పక్కనే చాలా మంది గుడిసెలలో ఉంటున్నారు, ఒక 20-30 కుటుంబాలు. అటువంటి గుడిసెలు వేసుకున్న ఒక ఇంటికి వెళ్తే గంట ఏసూబు అని చెప్పి ఒక పేరుతో ఎస్సీ వాళ్ళ పేరు మీద కరెంటు బిల్లు వచ్చింది. కరెంటు బిల్లు ఎందుకు ఇంత పెద్ద గొప్పగా నేను ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నాను అనుకోవచ్చు. కరెంటు బిల్లు ఎంత వచ్చింది తెలుసా? 70,000. 70,000 ఒక కొట్టంలో ఉండే ఒక కుటుంబానికి, ఎస్సీ కుటుంబంలో ఉన్న వాళ్ళకి 70,000 కరెంటు బిల్లు వచ్చింది. అంటే ఈ ప్రభుత్వం ఎస్సీలని ఏ విధంగా ఇబ్బందులు పెడుతున్నారు, ఏ విధంగా ఈరోజు టార్చర్ పెడుతున్నారు, వాళ్ళ బతుకుల్ని ఏ విధంగా ఇంకా నాశనం లేపడానికి ఈ ప్రభుత్వం కంకణం కట్టుకుంది. ఎందుకంటే ఎస్సీలలో చదువుకొని బాగుపడి ఈరోజు ఉద్యోగాలు చేసుకునే పరిస్థితి వస్తే ప్రశ్నిస్తారు కదా. ఎస్సీలు ప్రశ్నించకూడదు, వాళ్ళ జీవితాలు అట్లాగే కొట్టాలలో ఉండాలా. ఈ 5 సంవత్సరాల్లో ఎందుకు ఇళ్ల పట్టాలు ఇవ్వలేకపోయినారు, ఎందుకు ఇల్లు కట్టించలేకపోయినారు, ఎందుకు వాళ్ళని ఆదుకోలేకపోయినారు అంటే సమాధానం రాదు కూడా. ఎందుకంటే వీళ్ళు ప్రజల కోసం పరిపాలన చేయట్లేదు, వాళ్ళ జోబులు నింపుకోవడానికి పరిపాలన చేస్తున్నారు. కాబట్టి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు కంటికి కనపడట్లేదు. మొన్నటికి మొన్న ఆంధ్రజ్యోతి పేపర్లో ఒక పెద్ద ఆర్టికల్ రాయడం, ఆంధ్రజ్యోతి పేపర్లో ఫ్యాక్షన్ గడ్డ పైన ఫ్యామిలీ ప్యాకేజ్ అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. ఆ ఫ్యాక్షన్ గడ్డ ఎక్కడైనా కావచ్చు, అనంతపురం జిల్లా కావచ్చు, కర్నూలు జిల్లా కావచ్చు, కడప జిల్లా కావచ్చు, కర్నూలు పార్లమెంట్ కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. ఆ ఆర్టికల్లో ఆ పేపర్లో ఏమని రాసినారు, ఒక ప్రజాప్రతినిధి ఈ విధంగా దోచుకుంటున్నాడు, ఈ విధంగా దాచుకుంటున్నాడు, ఈ విధంగా ప్రజల్ని పీడిస్తున్నారు, వాళ్ళ అమ్మ ఈ విధంగా చేస్తుంది, వాళ్ళ నాన్న ఈ విధంగా చేస్తున్నాడు అని చెప్పి ఒక పెద్ద కథనం రాయడం జరిగింది. అందరూ ఎవరో 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 అనుకున్నారు. కానీ ఆలగడ్డ ఎమ్మెల్యే ప్రెస్ మీట్ పెట్టి అది నేనే, మా అమ్మ పేరు రాయలేదు కానీ మా అమ్మనే, మా నాన్న పేరు రాయలేదు కానీ మా నాన్నే, ఎమ్మెల్యే పేరు రాయలేదు, దోచుకుంది నేనే అని చెప్పి ఎమ్మెల్యే ప్రెస్ మీట్ పెట్టి ఈరోజు వాళ్ళ పరువు వాళ్ళే తీసుకున్నారు. వైసీపీ నాయకులే కార్యకర్తలే తలగొట్టుకొని ఈరేం ఎమ్మెల్యే, ఎవడో పేరు రాయకపోయినా కూడా నేనే అని చెప్పి ప్రెస్ మీట్ పెట్టుకొని ఈరోజు ఉన్న పరువు కాస్త తీసేసినాడని చెప్పి వైసీపీ నాయకులు తలగొట్టుకుంటున్నారు. అంటే వీళ్ళకు కూడా అర్థమైపోయింది, ఇంకా రాసేది మా గురించే, ఇంత దారుణాలు ఘోరణాలు రాయలసీమలో ఎవరు చేసుండడు, మేమే చేసింటామని చెప్పి ఎమ్మెల్యేని ఒప్పుకోవడం జరిగింది. ఇది మేము చెప్పింది కాదు. ఈరోజు రాష్ట్ర పరిస్థితి చాలా దీనంగా తయారైంది. చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు లేవు, చదువుకున్న పిల్లలు పక్క రాష్ట్రాలకు వెళ్ళి కూలి పనులు చేసుకోవాల్సిన కర్మ పట్టింది. రాజధాని లేని రాష్ట్రం ఏది అంటే ఆంధ్ర రాష్ట్రం. ఈరోజు పథకాల పేర్లతో ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఎస్సీలను ఆదుకోవడం జరిగింది, ఎస్సీ కార్పొరేషన్ల కింద ఎన్నో కుటుంబాలని ఆదుకోవడం జరిగింది. కానీ ఇప్పుడేమైంది, ఎస్సీ కార్పొరేషన్ల కింద ఎవరికైనా లోన్లు వచ్చినాయి? 5 సంవత్సరాలు వచ్చినాయా? 5 సంవత్సరాలు లోన్లు ఎవరికైనా ఒక లోన్ కానీ, ఇల్లు కానీ, ఎస్సీ సప్లాన్ కింద రోడ్లు కానీ ఏమైనా వేసినారా? ఏమీ లేదు. అదే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఎస్సీలకి కార్పొరేషన్ల కింద ఎన్నో కుటుంబాలు ఆదుకోవడము, ఎస్సీ సప్లాన్ కింద రోడ్లు వేయడము, వీళ్ళకి కరెంటు బిల్లు లేకుండా చేయడము, వీళ్ళకి ఇబ్బంది లేకుండా చేసే కార్యక్రమాలు, ఎన్నో పథకాలు ఎన్నో తీసుకురావడం జరిగింది. అవన్నీ రద్దు చేసినారు. అవన్నీ రద్దు చేసి ప్రజలని మద్యం మత్తులో పెట్టి, గాంజాయి మత్తులో పెట్టి, డ్రగ్స్ అమ్మించి పిల్లలతో ప్రజలందరూ కూడా మత్తులో నింపేసి వాళ్ళని గుప్పెట్లో పెట్టుకొని పరిపాలన చేయాలనుకుంటుంది నీచమైన పార్టీ వైసీపీ నాయకులు. ఇందులో నుంచి మనం బయటికి రావాలన్నా, చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు రావాలన్నా, మన రాష్ట్రం బాగుపడాలన్నా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు హయాం రావాలా, ఆయన ముఖ్యమంత్రి కావాలా, ప్రతి ఒక్క నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేయాలని చెప్పి కూడా ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాం. ఈరోజు సొంత చెల్లెళ్ళు షర్మిల గారు బయటికి వచ్చి
కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి తను ప్రశ్నిస్తుంటే సొంత చెల్లెలనేది కూడా చూసుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఎమ్మెల్యేలతో వాళ్ళ మంత్రులతో అడ్డంగా తిట్టిస్తున్నాడు. సొంత కుటుంబ సభ్యులనే చాలా నీచంగా మాట్లాడిస్తున్నాడు. ఈ ఆడవాళ్ళ గురించి ప్రెస్ మీట్లు పెట్టి ఇంత నీచంగా మాట్లాడే వాళ్ళందరినీ కూడా రేపు పొద్దున అధికారంలోకి వచ్చిన తర్వాత కట్ట తీసుకుని రోడ్డమ్మడి తన్నుకుంటూ పోవాలా. మహిళలనే గౌరవం కూడా లేదు, మహిళ అనేది ఆలోచన కూడా లేకుండా చేసే వాళ్ళకి రేపు పొద్దున మేము వచ్చిన తర్వాత బుద్ధి చెప్తాము. అదేవిధంగా ఈరోజు ప్రజలందరూ కూడా ఆలోచించుకొని ఓట్లేయాలా, మీకోసం పనిచేసే వాళ్ళకి ఓట్లేయాలా. రైతులు ఈరోజు బాగుపడట్లేదు, రైతులకు భరోసా లేదు, మహిళలకు భద్రత లేదు, చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు లేవు, మన రాష్ట్రానికి రాజధాని లేదు, మనకి భవిష్యత్తు లేకుండా చేసింది ఈ ప్రభుత్వం. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వస్తారు, ప్రజలకి పెద్దపీఠం వేస్తారు, మళ్ళీ రాష్ట్రాన్ని పరుగులు తీపిచ్చేలాగా అభివృద్ధి కార్యక్రమాలు చేసి చూపెడతామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం.